మాస్టర్స్ ఓకే మాస్టర్స్, బయట ఉన్న వాళ్ళంతా కూడా లోపలికి రావాలి. కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మిత్రులారా అందరు దయచేసి లోపలికి రండి. ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ లోపలికి రావాలని కోరుచున్నాము. ఈరోజు ఎంతో సుదినమైన రోజు. మరి చంద్రశేఖర శర్మ వారి 9వ ఆరాధన జరుపుకుంటాము. మహా అవధూత అయినటువంటి యాదాటి చంద్రశేఖర శర్మ గారు 2015వ సంవత్సరము ఇక్కడ సమాధి చెందడం జరిగింది. అప్పటి నుంచి వరుసగా ఎన్నోసార్లు మనకు ప్రతి సంవత్సరము గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ వచ్చి ఈ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొనేవారు. ప్రతి సంవత్సరం కూడా పెద్దగా ఇక్కడ ధ్యానము, సజ్జన సాంగత్యము ఇవంతా జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ యొక్క ఈరోజు సాయంత్రము 8 గంటల వరకు ఇంకా ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రావాల్సి ఉంది, వస్తున్నారు. వర్షం వల్ల కొంచెం లేట్ అయినందుకు చింతిస్తున్నాము. సో ఈరోజు మనకు ఇక్కడ ఇప్పుడే వచ్చినటువంటి ఆదోని సీనియర్ పిరమిడ్ మాస్టరు మన పాండురంగయ్య శెట్టి గారు స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే కేఆర్ రాఘవరెడ్డి గారు సీనియర్ పిరమిడ్ మాస్టరు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన సీనియర్ మాస్టర్ ఎమ్మిగనూరు పిరమిడ్ ధ్యాన కేంద్రం ఫౌండర్ వ్యవస్థాపకులైనటువంటి కేపీ వీరన్న శెట్టి గారు స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే కొటాల నుంచి వచ్చినటువంటి మన జీతవనం పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ సార్ గారు వచ్చి స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సో ప్రభాకర్ మాస్టర్, మరి ఈ యొక్క మహానుభావుడు చంద్రశేఖర శర్మ వారి కొద్ది 2 ముక్కల్లో ఆయన గురించి చెప్పాలంటే, ఆయన మన ఈరోజు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంతలా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, దేశాల్లో, విదేశాల్లో మరి ముందుకెళ్ళగలిగిందంటే పత్రిసార్తో మొదలుగా ఆ యొక్క అన్ని కార్యక్రమాల్లో తను పూర్తిగా అంకితమై జీవితాన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అంకితం చేసి 365 రోజులు 24 అవర్స్ అలా ప్రతి చోట అప్పట్లో ధ్యానం చెప్పడం అనేది ఇప్పట్లాగా ఫోన్లు కానీ మనకు వెహికల్స్ కూడా వెళ్ళేటివి కాదు కొన్ని గ్రామాలకి. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ మాస్టరు ఈ ధ్యానాన్ని ఎంతలా ప్రచారం చేసి ఈ యొక్క
సొసైటీకి ఎంత ఉపయోగం, ఎంత గొప్ప కార్యక్రమం చేసినాడంటే మాటల్లో వర్ణించలేము ఆయన యొక్క శ్రమని. ఒకసారి కర్నూలు బుద్ధా పిరమిడ్ దగ్గర స్నానం చేసేటప్పుడు అది వేడి నీరు వచ్చి బాగా మసలకాయేటివి పై మీద పడి బొబ్బలు వచ్చింటే అలా శాల్వా కప్పుకొని ఎవరో ధ్యానానికి వస్తే మామూలుగా లేలేని పరిస్థితి, పైంత బొబ్బలు వచ్చేసినాయి. అలాంటి పరిస్థితిలో కూడా వచ్చి ఆ శాల్వా కప్పుకొని ధ్యానం చెప్పారు. అంత నిబద్ధత, ధ్యానం అంటే అంత ప్రాణం, దీనికోసము జీవితాన్ని త్యాగం చేసి మరి ఒక గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. చివరికి ఎంత స్థితి అంటే ఎవరినైనా చూసినా వాళ్ళొక చరిత్ర మొత్తం అట్లా కనపడేది ఆయనకు. నువ్వు పలానా ఇలాంటి సమస్యలో ఉన్నావు, ఇదో అక్కడ పలానా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళని ఇక్కడ పిలుచుకరండి. కర్నూలులో జరిగిన సంఘటన, ఒక ఇద్దరు పిల్లలు ప్రేమించుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నారు. ఆ పిరమిడ్ ముందుగా వెళ్తుంటే ఈయన అక్కడ నుండి చూసి వాళ్ళని ఇక్కడ పిలిచని చెప్పి పిలిచకొచ్చి ఏంటి మీ సమస్య, ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి అడిగి వాళ్ళకు ధ్యానం నేర్పించి అలాంటి జీవితాలు ఎన్నో ఈయన సెట్ చేశారు. ఎంతోమందికి హాస్టల్గా ఈయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఇంకా చాలామంది సీనియర్ దగ్గరున్న మాస్టర్లు కూడా సాయంత్రానికి వస్తారు. ఆయనను పూర్తిగా చూసినటువంటి వాళ్ళు, ఆయనతో పూర్తిగా గడిపినటువంటి వాళ్ళు. మేము కూడా ఆయనతో చాలా ధ్యాన యజ్ఞ ప్రోగ్రాముల్లో రాత్రి పగలు అంతా కలిసి వర్క్ చేసాం. మరి ఆయనకు సేవా చక్రవర్తి అనే ఒక బిరుదు కూడా ఉంది. గుంటూరులో ధ్యాన యజ్ఞం చేసినప్పుడు ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు సార్. సో ప్రభాకర్ గారు రావాల్సిందిగా కూర్చున్నా. కొట్టాల నుంచి వచ్చినటువంటి మాస్టరు ప్రతి సంవత్సరము జనవరిలో ఎంతో పెద్ద ప్రోగ్రాం చేస్తారు. వేల మంది వచ్చి అక్కడ ఒక పెద్ద ధ్యానయజ్ఞమే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. మరి అలాంటి మాస్టరు అంత దూరం నుంచి కూడా చిత్తూరు దగ్గర నుంచి ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. సో మిత్రులారా, ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమంలో మనమంతా పాల్గొన్నామంటే ఈ మహానుభావుని యొక్క ఇంకా చాలా చెప్పాల్సి ఉంది. మరి ఇప్పటికి వర్షం నుంచి కార్యక్రమం కాస్త లేట్ అయింది కాబట్టి ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు. సో ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు, ఆత్మజ్ఞానులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పాండురంగ శెట్టి గారు, ఈరణ శెట్టి గారు, మన జీవితంలో సుదీర్ఘ తీరం అక్కడి నుంచి వచ్చిన ప్రభాకర్ గారు, మీ గ్రామస్తులు, సంఘాల గ్రామస్తులు రాముడు గారు, అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు మన యాదాడి చంద్రశేఖర్ శర్మ గారు 9వ వర్ధాన్ని జరుపుకుంటున్నాము. మేము చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆయనతో పాటు మేము చాలాసార్లు, నేను కానీ ఈరణ శెట్టి కానీ పాండురంగ శెట్టి కానీ ఆయనతో మాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇక్కడ చాలామంది ఆయన చూడలేదు అనుకుంటాను, ఇక్కడ చాలామంది చూసిందే లేరు. అయినా కూడా మీరంతా అదృష్టవంతులు, సంఘాల గ్రామస్తులు ముఖ్యంగా. ఎందుకంటే ఆయన ఇక్కడే సమాధి కావడం జరిగింది కాబట్టి చాలా మీరు చాలా మా మాదిరే మీరు కూడా అదృష్టవంతులని భావిస్తున్నాను. ఇకపోతే చంద్రశేఖర్ శర్మ ధ్యానం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి ఒక రోజు అని చెప్తే కూడా టైం తక్కువ వస్తుంది కాబట్టి మనం ఆయన విషయాలు మనం మరి నాకన్నా మన రామునికే బాగా తెలుసు ఆయన గురించి. మరి ముందు కూడా చంద్రశేఖర్ శర్మ అడుగుజాడలో నడిచి మరి మీరందరూ ఇంత పెద్ద సుందరమైన భవనం కట్టిన మన ఈరణ శెట్టి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక తూరి ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నది, ఇది ప్రారంభోత్సవం కార్యక్రమం కాలే అప్పటికి ఇంకా. మరి ఈరోజు ఇంత మంచి భవంతిలో మనం కూర్చొని మరి ఇక్కడంతా సమావేశమయ్యి మరి చంద్రశేఖర్ శర్మ గారిని తలుచుకుంటూ ఈ వేడుక జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా రాముని గారికి, సంఘాల గ్రామస్తులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్లకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈనాటి మహా అవధూత
చంద్రశేఖర్ శర్మ గారి ఆరాధన మహోత్సవానికి హాజరైనటువంటి మన పిఎస్ఎస్ఎం సభ్యులకందరికీ నా నమస్కారాలు. అలాగే ఈనాడు ఈ వేదికపై ఆసీనులైనటువంటి మన గ్రేట్ మాస్టర్స్ జీతవనం మాస్టర్ ప్రభాకర్ గారికి, అలాగే మా ఎమ్మిగనూరు గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం గౌరవ అధ్యక్షులు రాఘవరెడ్డి గారికి, ఆదోని పిరమిడ్ స్పిరిచువల్స్ ఫౌండర్ అయినటువంటి టీజీ పాండురంగయ్య శెట్టి గారికి, సంఘాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ రాముడికి నా నమస్కారాలు. ఈ ఆరాధన సందర్భంగా అప్పటి మా యొక్క చంద్రశేఖర్ శర్మ గారి పరిచయము 1997 మార్చిలో ఆంజనేయ శర్మ, చంద్రశేఖర్ శర్మ గారు వారిద్దరే ఎమ్మిగనూరులో ఈ యొక్క పిరమిడ్ ధ్యానం శ్వాస మీద ధ్యాస ఎలా చేయాలని చెప్పడానికి మా ఇంటికి మొట్టమొదట రావడం జరిగింది. అప్పటికి నాకు ధ్యాన పరిచయం లేదు. వాళ్ళు నాకు నచ్చజెప్పి మా ఇంటి పైన మా యొక్క స్నేహితులు హితులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఈ యొక్క ధ్యానాన్ని ప్రారంభించడం జరిగింది. చంద్రశేఖర్ శర్మ సారు ఎలాంటి వాడంటే, ఆయనలో పిల్లలతో కలిసి తిరిగేవాడు, పెద్దలతో కలిసి తిరిగేవాడు, వయసు తారతమ్యం లేదు, అంత గొప్ప వ్యక్తి. ఆయన గంటలు గంటలు ధ్యానం చేసేవాడు. అంటే సార్ ధ్యానం చేద్దాం మీ మిద్దె పైన అని సార్ చెప్తే సరే అని ధ్యానం కూర్చుని సార్ని ధ్యానంలో కూర్చోబెట్టి నేను నా అంగడి పని ఏమైతే ఉంటో అదంతా చూసుకొని బ్యాంకుకి కూడా పోయొచ్చి మళ్ళీ వచ్చి చూస్తే ఇంకా ఆయన ధ్యానంలో ఉండేవాడు. అంత గొప్ప స్థితి అయింది. ఏం స్వామి ఇప్పుడే లేచినావు అంటే, లేదు సార్ నేను దాదాపు 2 గంటలైంది, నా పనులన్నీ చూసుకుని వచ్చినాను అని చెప్పి చెప్పేవాడిని. ఒక సందర్భంలో మాకు ఎక్కువ అలవాటు, నాది బర్త్డే షిరిడీలో చేసుకోవాలి, షిరిడీకి మనం పోదాము అని చెప్పి అడిగినాడు. సార్ నాకు శనిక్కాయల్లో నష్టం వచ్చింది, నా మనసు బాగలేదు, నన్ను ఎక్కడ పిలవద్దు అని చెప్పి చెప్తే, సరే నీ ఇష్టం, మనం మిద్దె పైన కూర్చుని ధ్యానం చేద్దామన్నాడు. సరే కూర్చుని ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానం కూర్చున్నప్పుడు నాకు షిరిడీ సాయిబాబా ఏం చెప్తున్నాడంటే, ఏం నష్టపోయినా నువ్వు బాధపడుతున్నావురా, అవతల ఒక యోగి నిన్ను షిరిడీ పోదామని పిలిస్తే నువ్వెందుకు రావు, రా షిరిడీకి వచ్చేసి అని చెప్పి నాకు బాబా పిలవడం జరిగింది. అది జరిగిన తర్వాత నేను సార్తో అన్నా, సార్ ఇప్పుడు మనం షిరిడీకి వెళ్ళాలంటే మనకు ట్రైన్స్ కష్టం కదా, నాదొక కండిషన్, మనం ఆదోని రైల్వే స్టేషన్కి వెళ్దాం, మనకు ట్రైన్లో బెర్త్ ఉందంటే వెళ్దాం, లేకుంటే లేదు అని చెప్పి చెప్తే, సరే నువ్వు చెప్పినట్లే
పెడుతుంటే వెళ్దాం, లేకుంటే లేదు అని చెప్పినాడు. మేము ఆదోనికి వెళ్ళాం. సాయంత్రం 3 గంటలప్పుడు అనుకున్నాము, 5 గంటలకు బయలుదేరినాం ఆదోనికి. ఆదోనికి వెళ్ళిన తర్వాత ఆ టికెట్ తీసుకునేటప్పుడు అడిగినాం, సార్ కోపర్గావ్కి ఏమన్నా ఖాళీ బెర్త్ ఉందా అంటే, చాలా ఉన్నాయి, వరదలు వచ్చి అటుపక్క రూట్ దెబ్బతిన్నందుకు చాలా ట్రైన్స్ ఇటు పక్క తిప్పినాము, మీరు ఎన్నిట్లయినా పడుకుని వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. ఇది నాకు ఈయన ద్వారా కలిగిన ఒక అనుభవం. ఇంకోటి ఏమంటే, ఆ 97, 98 ఆ ప్రాంతంలో సినిమాలకు వెళితే సినిమాల్లో సిగరెట్లు తాగరాదు, పోలీసు వాళ్ళు వచ్చి బయటికి పిలుచుకొచ్చేవాళ్ళు. ఒకరోజు సారు మనం సెకండ్ షో సినిమాకి వెళ్దామన్నారు. సరే అన్న. సార్ మీరు సినిమాకి వెళ్దామంటున్నారు, నేను రావడానికి ఏమి ఇబ్బంది లేదు, మీరు సిగరెట్ ఇలా అయిపోయినట్టనే ఇంకో సిగరెట్ మీరు అంటిస్తారు, కానీ సినిమాలో సిగరెట్ తాగరాదు, మరి ఆ ఇబ్బంది చెప్పండి అంటే, పోలీసు వాళ్ళు వస్తే మేము ఇక్కడ గౌరవంగా ఉండేవాళ్ళము, మమ్మల్ని గిన బయటికి లేపుకుని వచ్చినారంటే మాకు అవమర్యాద అయినట్లుంది. ఎట్లా అంటే, నీకెందుకు స్వామి, ఆ విషయం నేను చూసుకుంటాను కదా అన్నాడు సార్. సరే సార్, నాకు ఆ ఇబ్బంది కారాదు, పోలీసు వాళ్ళ ముందు నా మర్యాద పోరదు చూడు ఆయన చెప్తే, నీకెందుకు నేను ఉన్నాను కదా అన్నాడు. సినిమాకి వెళ్ళినాం. సినిమాలో అన్నట్లే సినిమా స్టార్ట్ అయింది, ఈయన సిగరెట్ అంటించినాడు. నాకు సినిమా మీద ధ్యాస కన్నా గేట్కి ధ్యాస, ఏ పోలీసుడు వస్తాడో ఎవరు లేపుతారో అని. పోలీసుడు ఏం రావడం లేదు. ఈయన ఏం చెప్తున్నాడు, నాకు సినిమా చూస్తూ కూడా నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుంది చెప్తున్నాడు. స్వామి నెక్స్ట్ ఇది జరుగుతుంది చూడు, నెక్స్ట్ ఇది జరుగుతుంది అంటున్నాడు. ఈయన సిగరెట్ తాగి ఆర్పిన తర్వాత పోలీసుడు వస్తున్నాడు. ఈయన సిగరెట్ తాగి అలా పాడేస్తాడో లేదో పోలీసుడు లోపలికి వచ్చి అలా చూస్తూ పోతాడు. ఇదేంటి ఈయన సిగరెట్ తాగేటప్పుడు రానట్లే ఇప్పుడు వస్తున్నాడు ఈయన అని నేను అనుకునేవాడిని. మళ్ళీ ఒక 1 అవర్కి ఈయన సిగరెట్ తాగుతూ ఉంటాడు, అప్పుడు రాడు పోలీసుడు. మళ్ళీ ఈయన సిగరెట్ పాడేసినట్టనే ఆయన వచ్చేవాడు. ఇట్లా నాకు 3-4 సార్లు జరిగింది. నాకు అప్పుడు ఒక ధైర్యం వచ్చింది, ఇంకేం భయపడాల్సిన పని లేదు, అంతా ఆయన చూసుకుంటాడులే అని చెప్పి మనసులో అనుకోవడం జరిగింది. అలాగే ఇంకోసారి షిరిడీలో, మళ్ళీ ఇంకోసారి షిరిడీకి నేను, మా మిత్రుడు కుమారస్వామి, సారు ముగ్గురు వెళ్ళాం. సార్ ఏమన్నాడు, మనం 3 రోజులు షిరిడీలో ఉందాము అని చెప్పాడు. సరే సార్ మీ ఇష్టం అన్నాం. ఫస్ట్ రోజు రాత్రి 2 గంటల వరకు ఆ షిరిడీ తోటలో కూర్చుని ధ్యానం చేయడము అలా ఇలా చేశాం. రెండో రోజు 10 గంటలకే చంద్రశేఖర్ సార్ ఏమన్నారంటే, మనం ఈరోజు ధ్యానం చాలు, రూమ్కి వెళ్దాము అన్నాడు. మా కుమారస్వామి వదలే, సార్ మనం ఇక్కడికి ధ్యానం చేయడానికి వచ్చింది, రూమ్లో పోయి పడుకోవడానికి కాదు, మనం ధ్యానం ఇచ్చేద్దామంటే, లే స్వామి నీకు తెలియదు అని చెప్పినాడు. ఈయన వినలే. సరే ఉన్నాం, కుమారస్వామి బలవంతంతో ఉన్నాం. కరెక్ట్గా 10:15కి పోలీస్ కానిస్టేబుల్ వచ్చి, మీరు ముందు ఈ ప్లేస్ కాల్ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే జరిగేది ఆయనకు ముందు తెలుసు, మాకు తెలియదు. ఏం జరుగుతుందో ఆయనకు ముందు తెలుసు కాబట్టి ఆయన ఈరోజు 10 గంటలకే చాలా వెళ్ళిపోదామన్నాడు. కానీ మాకు తెలియదు కదా, మేము ఉండాలని అనుకున్నాం. అప్పుడు అన్నాడు, నేను చెప్పినా కదా స్వామి పోదామని చెప్పి. అలా 3వ రోజు ఏం జరిగిందంటే, అప్పుడు అక్కడ మనకు టీ తాగడానికి రాత్రి 1 గంటకు ఒక టీ స్టాల్ కంటిన్యూగా ఉండేది షిరిడీలో. రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో
టోకన్లు తీసుకున్నాం, 3 టోకన్లు టీ తాగడానికి. టోకన్ తీసుకున్నాక టీ తాగడానికి వెళ్తున్నాం. సడన్గా ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈయన చంద్రశేఖర్ శర్మ సార్. ఈయన ఎక్కడే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పి ఏమనుకుంటే వెళ్ళి మాసిన బట్టలు, అసలు ఏజ్డ్ పర్సన్, దాదాపు 80-85 సంవత్సరాల వయసు ఉంటుంది, అటువంటి వ్యక్తిని ఈయన పిలుచుకుని వచ్చినాడు. ఆవు చాపింగే అని చెప్పినాడు. అక్కడ ఒక మిరాకిల్ జరిగింది చూడండి. మేము తీసుకునింది 3 టోకన్లు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు 4వ టోకన్ కావాలి. అక్కడికి మేము టోకన్లు పెట్టి టీ ఇవ్వండి అంటే ఇంకో టోకన్ కావాలి మీది అన్నాడు. ఇప్పుడు ఈ ముసలాయన ఉన్నాడు కదా, పెద్ద ఆయన, 85 సంవత్సరాల పెద్ద ఆయన, మేరా పాస్ ఏక్ టోకన్ అన్నాడు. మేము అడిగినాం, సార్ ఎవరు ఆయన అంటే, కొద్దిగా ఉండండి తర్వాత చెప్తానన్నాడు సార్. చెప్పలే మాకు అప్పుడు. ఆయనకు టీ తాగి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తే షిరిడి సాయిబాబా అన్నాడు. ఎంత అన్యాయస్తుడు సార్, మాకు ఒక్క మాట అన్న షిరిడి సాయిబాబా అని చెప్పొచ్చు కదా అని అంటే, చెప్తే మీరు ఏమేమైనా అడుగుతారో అని చెప్పి చెప్పలేదు అన్నాడు. అంత గొప్ప అనుభవము ఇంతో జరిగింది. అలాగే 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు నేను ధ్యానం కూర్చున్నా. మన చంద్రశేఖర్ శర్మ సార్ రెడీ కాలే, కుమారస్వామి కూడా రెడీ కాలే. సార్ మీరు స్నానం చేసి రెడీ అయ్యేంత వరకు నేను ధ్యానం కూర్చుంటా అంటే, సరే కూర్చో స్వామి అన్నాడు. నాకు ధ్యానంలో బాబా కనిపించి ఏం చెప్తున్నాడంటే, సాయి కోటి పుస్తకాలు ప్రింటింగ్ చెయ్యి అని చెప్పి చెప్తున్నాడు. అంటే నేను అంటున్నాను, నువ్వు నన్ను సుభాష్ పత్రి సార్ దగ్గరికి పంపించినావు. పత్రి గారి మార్గం ఏమి? ధ్యానం గురించి చెప్పడం, ధ్యానం పాంప్లెట్ కొట్టించడం. సాయి కోటి బుక్స్ ప్రింట్ చేయమని చెప్పడం ఆయన డ్యూటీ కాదు కదా. నువ్వు పంపించింది ఆయన దగ్గరికి పంపించి నన్ను ఈ పని చేయంటే అది అయ్యే పని నాకు కాదు అని చెప్పి నేను చెప్పిన. తర్వాత అయితే ఈ విషయం నేను చంద్రశేఖర్ శర్మ సార్కి కూడా చెప్పాల, ఈ మెసేజ్ వచ్చిందని. తర్వాత మేము టిఫిన్ చేయడానికి బయటికి వచ్చాము. వచ్చిన వెంటనే అక్కడ ఒక ఆయన రూమ్ ఖాళీ చేసి లగేజ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన్ని మాట్లాడించినాం, మీరు ఎవరు ఏమి అని అంటే చెప్పినాడు, నాది గుంటూరు అండి, నేను సాయి ప్రభా బుక్స్ ప్రింట్ చేసి నేను సాయి ప్రచారం చేస్తానని చెప్పి చెప్పినాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను వారం అయింది అని చెప్పి చెప్పినాడు. నేను అప్పుడు సార్తో అన్నా, చంద్రశేఖర్ శర్మ సార్తో, సార్ నాకు ఇట్లా మెసేజ్ వచ్చింది, ఇప్పుడు ఈయన ఇలాగ అంటున్నాడు కదా, మరి ఎట్లా చేద్దామంటే, ఈయనకు ప్రింట్ చేయడానికి డబ్బులు ఇచ్చేసేయి అన్నాడు. ఆ సాయి కోటి పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఈయనకి డబ్బులు ఇచ్చేసేయి అన్నాడు. నేను సార్ చెప్పిన ప్రకారంగా ఆయనకు డబ్బులు ఇచ్చినాను. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఆయన కళ్ళల్లో నీళ్లు రాలుతున్నాయి. నేను ఎప్పుడు ప్రతిసారి వచ్చిన షిరిడి సాయిబాబా దగ్గర నాకు ఒక అనుభవం జరిగేది, ఈసారి ఎటువంటి అనుభవం కూడా లేనట్ల నేను వెళ్తున్నాననేటువంటి బాధ నాలో ఉండింది. ఇప్పుడు మీరు నాకు ఆ బాధను తీర్చినారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఇంకా సార్ మనం టిఫిన్ చేసాము, రూమ్ కాల్ చేసి వెళ్ళిపోదాము అని చెప్తే, కోపర్గావ్కి వెళ్ళిపోవాలి. ఆటో మాట్లాడుకుని వెళ్తూ
ఉంటే ఈ జంగిల్ బాబా ఆశ్రమం దగ్గర ఆటో నిలబెట్టమన్నాడు సార్. ఎందుకు సార్ అంటే ఈడ ధ్యానం చేసి వెళ్దామన్నాడు. సరే అన్నాం. మేము సార్ కూర్చునేటప్పుడే చెప్తాం, సార్ గంటే టైం ఉంది, మీరు ధ్యానం ఎక్కువసేపు కూర్చోరా చూడండి, ఇక్కడ ఎక్కువసేపు కూర్చుంటే మనకు ట్రైన్ టైం అవుతుంది అంటే, లేదులే స్వామి కొద్దిసేపు కూర్చుందామన్నాడు. కొద్దిసేపు కూర్చుందామన్నటువంటి సారు 2 గంటల పైన ఏకదాటిగా కూర్చున్నాడు. ఆయన బ్యాక్ ఆరా చూస్తుంటే పొగలు పోతుంది. ఈ జంగిల్ బాబా ఆశ్రమంలో మాకు బాగా కనిపిస్తుంది, మొత్తం పొగలుగా ఆయన బ్యాక్ ఆరా కనిపిస్తుంది. 2:30 గంటలు అయింది, ట్రైన్ టైం కూడా అయిపోయింది. 2:30 గంటలు అయినాక ఈయన లేచి, ఏం స్వామి హాఫ్ అన్ అవర్ అయింది అన్నాడు. సార్ 2:30 గంటలు అయింది, మన పరిస్థితి అర్థం కాదు, ట్రైన్ ఇదంటే ఏం కాదులే స్వామి పోదాంలేండి అన్నాడు. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత, ఏం సార్ ట్రైన్ ఇట్లా ఆదోనికి వెళ్ళే ట్రైన్ ఎట్లా అంటే, లేదండి ఇంకొక 10 నిమిషాలు వస్తుంది అన్నారు. ఏం సార్ అంటే ట్రైన్ టైం లేట్ ఈరోజు అన్నారు. అది ఈయన గొప్పతనం. ఇంకొక మిరాకిల్ చెప్తా ఈయనది. ఓసారి పత్రి సారు కర్నూలుకి వచ్చినారంటే సార్ని కలవాలని నేను కర్నూలుకి వెళ్తే పత్రి సార్ని కలిసినాను. సార్ని కలిసిన తర్వాత సారు 1 గంటకు వేరే ప్రోగ్రాం ఉండి అనంతపూర్కి వెళ్ళిపోయాడు సార్, పత్రి సార్. అప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో చంద్రశేఖర్ శర్మ సారు, నేను, ఒక 3 కాలేజ్ స్టూడెంట్స్, ఒక 3 టీవీ చూస్తున్నాం. సార్ నేను బయలుదేరుతా అంటే అప్పుడు చంద్రశేఖర్ శర్మ సారు, ఎండ ఉంది కదా ఈ టైంలో పోయి ఏం చేస్తావు, 4-5 గంటలకు పోదులే కూర్చో అన్నాడు సార్, చంద్రశేఖర్ శర్మ సార్. సరేలేంగా ఆయన చెప్పినాడు, ఎందుకు పోవడం ఎందుకు, ఈయన చెప్పినాడంటే ఆడ బస్సు కూడా ఉండదు, పోవడం అనవసరం కదా, ఇది మామూలే అని ఆయన మాట మీద కూర్చున్నా. అప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది, ఫైనల్ మ్యాచ్. అక్కడ పరిస్థితి ఎట్లుందంటే, యాక్చువల్గా అక్కడ ఆ క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్ళు ఎవరు కూడా ఇండియా గెలుస్తుంది అనేటువంటి పరిస్థితి కనపడదు అక్కడ. అట్లా ఉంది. ఈ 3 స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు చంద్రశేఖర్ శర్మ కాలు పట్టుకున్నారు. సార్ మీకు మొక్కుతాం సార్, ఎట్లన్నా ఇండియాని గెలిపించండి. ఇతను ఏమంటాడు, వాళ్ళు అడుక్కుంటున్నారు, నేను గమనిస్తున్నా ఏం జరుగుతుందో చూద్దామని. ఈయన ఏమంటాడంటే, ఆడండ్రా పాపం బాగా ఆడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది చేస్తారు అని ఈయన అంటాడు. సార్ ఓడిపోతాం సార్ చూడండి సార్. ఆ పిల్లలు అడుక్కుంటున్నారు, వదలడం లేదు. అటువంటి వ్యక్తి ఒక సిగరెట్ అయిపోయింది, 2వ సిగరెట్ అంటించినాడు. 2వ సిగరెట్ అంటించినాక 2 కాళ్ళు తీసి కుర్చీ పైన పెట్టుకొని, ఇప్పుడు వికెట్ పడిపోతుంది చూడు అన్నాడు. తప్పని వికెట్ పడిపోయింది. ఇదేమి ఈ సీన్ చూడడానికే నేను ఇక్కడ ఉన్నానేమో అనిపించింది. నెక్స్ట్ ఇంకొకడు వచ్చినాడు. అట్లా హాఫ్ అన్ అవర్లో 3 వికెట్లు తప్పని పడిపోయినాయి. ఈయన్ని ఆ పిల్లలు పైకి లేపినారు. సార్ నీ నుంచే గెలిచింది క్రికెట్ ఈరోజు అని చెప్పి ఇండియా. అట్లా గొప్ప అవధూత అనేటువంటిది ఈయన విషయంలో తేడా లేదు. అలాగే నేను తాడిపత్రి రఘునాథ్ రెడ్డి గారిని ఒకసారి అడిగిన, సారు
మీకు చంద్రశేఖర్ శర్మ సార్ అంటే అంత ప్రాణం ఎందుకు? మీరు నెల రోజులు మీ ఇంట్లో ఉంచుకున్నారు, ఏం గుర్తుపట్టినారు ఆయన్ను అని చెప్పి అడిగితే, చాలా గొప్ప మాస్టర్ సార్ అంటే, ఒక్క అనుభవం చెప్పండి ఆయనది, మీకు కలిగిన ఒక్క అనుభవం చెప్పండి అంటే ఆయన చెప్పాడు. ఒకరోజు అనంతపూర్కి ఈయన పని ఉండి వెళ్ళాడు. వెళితే రావడం లేట్ అయింది. రావడం లేట్ అయ్యేటప్పటికి రాత్రి 9:30, 10కి వచ్చాడంట ఆయన. ఈయన మనసులో సార్కు, ఎందుకంటే సార్కి రోజు బీర్ బాటిల్ తాగి అలవాటు, లాస్ట్ మూమెంట్ ఆయన ఎట్లంటే ప్రతిరోజు దానికి అలవాటు పడిపోయినాడు. బీరు, సిగరెట్, ఇవి రెండే, టీ, ఈ 3, టీ, బీరు, సిగరెట్. ఆయన వచ్చిన తర్వాత కొడుకుని అడిగినాడంట, నేను మీకు చెప్పడం మర్చిపోయినాను, నీకు డబ్బులు ఇవ్వలేదు, సార్కు సిగరెట్లు, టీలు, ఈ బీర్ తాతాడు రా సారు, నేను మీకు చెప్పేది మర్చిపోయినాను, తెచ్చిచ్చింటే బాగుంటుండే కదరా, తెచ్చినావా అని అడిగినాడంట. తెచ్చినాను అన్నాడంట. అంటే మీ అమ్మ డబ్బులు ఇచ్చింది అన్నాడట. అమ్మ ఎందుకు ఇస్తుంది? సార్ బీర్ కావాలా అన్నాడు, డబ్బులు ఇస్తారు అన్నాను, జోబులో నుంచి ఇలా చేయి పెట్టినాడు, డబ్బులు ఇచ్చినాడు, పోయి తీసుకొచ్చి ఇచ్చినాను అన్నాడంట. ఆయన దగ్గర డబ్బులు లేవురా అని కొత్త నోట్లు ఇచ్చినాడు, నువ్వు డబ్బులు లేవంటావు అన్నాడంట ఆయన వాళ్ళ అబ్బాయి. కొత్త నోట్లు మెరుస్తున్నాయి, అలాంటివి ఇచ్చినాడు, నువ్వైతే డబ్బులు లేవంటావు అన్నట్ట. సరే అని ఈయన పోయి, సార్ నాకు డబ్బులు ఇయ్యని అడిగినాడంట. అంటే నా దగ్గర ఏటు ఉండారా అని ఆ జోబుని ఇలా తీసి, చూడు ఖాళీది అని చెప్పినాడు. అటువంటి గొప్ప మాస్టరు, మహావధూత, అటువంటి వ్యక్తి ఈ యొక్క సంఘాల గ్రామాన్ని ఎన్నుకుని ఇక్కడ తన నివాసాన్ని ఏర్పరచుకోవడం అంటే మరి ఈ సంఘాల గ్రామస్తులు ఎంత అదృష్టవంతులు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే చిన్న పిల్లవాని మనస్తత్వం ఈయన. ఒకసారి బెంగళూరుకి వెళ్ళాలి ఈయన. బెంగళూరుకి వెళ్ళాలంటే నా దగ్గరికి వచ్చినాడు కర్నూలు నుంచి. నేను బెంగళూరులో మా అన్న దగ్గరికి వెళ్ళాలి, నాకు ఛార్జీకి డబ్బులు 200 ఇయ్యి అన్నాడు. అంటే సార్ మీ అన్న దగ్గరికి వెళ్తానంటావు, 200 ఛార్జీ కాదు, ఎక్కువ డబ్బులు ఉన్ని 1000 రూపాయలు తీసుకొని నేను ఇస్తున్నాను. నీకేం పిచ్చే స్వామి, 200 ఛార్జీకి నువ్వు 1000 ఇస్తావు, పట 800 అని వాపస్ ఇచ్చాడు. సార్ ఏమన్నా ఇంటికి పోతే అవసరం ఉంటుంది, ఏం అవసరం లేదు, నేను ఆడ దిగినాడంటే మా అన్న కొడుకు వచ్చి నన్ను తీసుకెళ్తాడు. అంత గొప్ప మాస్టర్. ఆ పూటకి ఎంత అవసరమో అంతే తీసుకుని వినియోగించేటువంటి గొప్ప మాస్టరు. నేను అందుకే రాముడికి మన శంకర్కి ఏం చెప్తా అంటే, మీరు ప్రతి పౌర్ణమి గొప్ప మాస్టర్ ఎనర్జీని ఉపయోగించుకోండి, ప్రతి పౌర్ణమి ఇక్కడ ధ్యానం పెట్టండి, పౌర్ణమికి వచ్చేవారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయండి అని నేను పదే వీళ్ళకు చెప్తూ ఉంటా. ఎందుకంటే ఆయన పంచడానికి సిద్ధంగా ఉన్నాడు, పంచడానికి చంద్రశేఖర్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. అందుకునే వాళ్ళు కావాలి, అందుకున్నవాడు ధన్యుడు. పిరమిడ్లో ఎంత శక్తి ఉంటుందో ఈయన దగ్గర కూర్చుంటే కూడా అంతే శక్తి ఉంటుంది. అంత పవర్ చంద్రశేఖర్ శర్మ సార్. అది మీరు కావాలంటే ధ్యానం చేసి మీరు ఆ అనుభవం పొందవచ్చు. మరి అటువంటి గొప్ప మాస్టర్ ఆరాధన ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు సంఘాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి నా యొక్క కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.
పెద్దలు మరి వీరన్న శెట్టి గారు సారు గురించి ఆయనకు దగ్గర జరిగిన అనుభవాలే ఇంత ఉన్నాయి. అలా కొన్ని వందల మంది దగ్గర ఆయన ఎన్నో మిరాకిల్స్ చూయించారు. అంటే మళ్ళీ తను చూయించాలని కాదు, అలా ఆయన దగ్గర అలాంటి స్థితి ఉంది. ఆయన పేరు కోసం ప్రతిష్ట కోసం ఎప్పుడూ అలా చేయలేదు. అక్కడ ఉన్న మనకు ఆ నమ్మకము కలిగించడం కోసం ధ్యానం పైన మనకున్న కొన్ని ఎన్నో డౌట్లు ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేయడం కోసం అలాంటి పరిస్థితులు వాళ్ళు అక్కడ చేస్తారు. మరి సార్ ఒక మాట అన్నారు, ప్రతి పౌర్ణమికి ఇక్కడ చేయమని చెప్పారు. పోయిన సంవత్సరం కూడా చెప్పారు. అది మేము ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ ఖచ్చితంగా జరుపుతాం సార్. భోజనాలు ఉంటాయి, మీరు వచ్చి వినియోగించుకోవడం, అందరూ మాస్టర్లందరూ వచ్చి సంఘాలలో ప్రతి పౌర్ణమికి రావాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో మరి సారు ఈ బిల్డింగ్ కోసము ఎంతో కష్టపడ్డారు, ఎంతో చేశారు. మరి అది లెక్కల్లో చెప్పాలంటే చెప్పడం అంత బాగోదేమో. కాబట్టి చాలా చాలా గొప్ప సహాయ సహకారాలు ఈ బిల్డింగు అంతా తయారు కావడానికి ఆయన ఎంతో చేశారు, దాని గురించి చెప్పలేం. సో మరి సారు ఎప్పుడు వచ్చినా వీళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి ఆ యొక్క మహానుభావుడు, మేము కూడా ఆయన దగ్గర ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం. ఇలాంటి పత్రిసారి కూడా చివరిసారి వచ్చినప్పుడు ఇదొక గొప్ప శక్తి క్షేత్రము, ఇక్కడ వచ్చి అందరూ ధ్యానం చేసుకోండి చెప్పారు చివరిగా లాస్ట్గా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు. కాబట్టి అంత శక్తిమంతుడు, అంత గొప్ప మాస్టరు మరి మనం దొరకడం కష్టం. కాబట్టి ఈ సమయాన్ని మనం వినియోగించుకొని మనం కూడా ఒక స్థాయి దాటి ఇంకొక స్థాయికి ఎదగాలని అందరి మాస్టర్లకు విజ్ఞప్తి చేస్తూ, మరి మనకు ఈరోజు వచ్చినటువంటి ఆదోని నుంచి వచ్చిన సీనియర్ పిరమిడ్ మాస్టరు సార్, జీతవనం నుంచి వచ్చినటువంటి మన ప్రభాకర్ సార్ గారు ఈరోజు ఈ సందర్భంగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగికి, అలాగే మన అందరి గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే అవధూత చంద్రశేఖర్ శర్మ పండు బాబా గారికి మన యొక్క ప్రణామాలు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఈ ప్రదేశం ఒకవైపు మంత్రాలయం, ఓవైపు ఆదోని, ఓ పక్క ఒక అవధూత లక్ష్మమ్మ, ఓ పక్క రాఘవేంద్ర స్వామి, ఇలా ఎంతో 1825 కారు ట్యాంకర్ దగ్గర అడ్డం ఉంది. ప్లీజ్ దయచేసి కొంచెం పక్కకు తీయాల్సిందిగా కోరుచున్నా. కారు ఎంతోమంది అవధూతల సమ్మేళనంతో ఈ సంఘాల గ్రామంలో ఒక మహాశక్తి క్షేత్రం ఇక్కడ రావడం ఈ గ్రామస్తులు, ఈ ప్రాంతం యొక్క అదృష్టంగా భావిస్తూ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటేనే ఒక అవధూతల సమ్మేళనం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు. అలా అయితేనే ఈ మూమెంట్కి వస్తారు. ఎన్నో జన్మల్లో ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేసిన తర్వాత ఆఖరి జన్మలో కేవలం లోక కళ్యాణం కోసమే చెయ్యాలని నిర్ణయించుకొని వచ్చిన మాస్టర్లే పిరమిడ్ మాస్టర్లు. వీరందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరూ పుట్టుక మామూలుగా అందరి తల్లిదండ్రులకు ఒక పండగ అయితే, శరీరం వదిలిన తర్వాత, శుద్ధి పొందిన తర్వాత కూడా అది నిరంతరంగా
ఒక శక్తిగా ఉత్సవంగా మారేదే అవధూతుల యొక్క సిద్ధత్వం. అటువంటి సిద్ధత్వం పొందిన వ్యక్తి మన చంద్రశేఖర్ శర్మ గారు. వారు ఉన్నప్పుడు శరీరంతో ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అదే చిరంజీవి తత్వం అంటే. చిరంజీవి తత్వం అంటే శరీరం వదిలిన తర్వాత లేరు అనేది కాదు, శరీరం వదిలిన తర్వాత కూడా నిరంతరం ఉండడమే చిరంజీవి తత్వం. అదే అవధూత యొక్క గొప్ప తత్వం. వీళ్ళు ఎప్పుడూ మనకి నిరంతరం అందించడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళ పనే ఏంటంటే, ఎవరైతే ఈ మూమెంట్లో నిరంతరం శ్రమిస్తున్నారో, ఈ మూమెంట్ కోసం పనిచేస్తున్నారో, ఈ లోక కళ్యాణ కార్యక్రమంలో మనం నడుస్తూ ఉంటామో, మన పనిని సులభం చేయడానికి, వీళ్ళు మనకి నిరంతరం సహాయం చేయడానికి వీళ్ళు సూక్ష్మ రూపంలో ఎప్పుడు మనతో ఉంటారు. అది మనం ఎంతోమంది మాస్టర్స్ని ఇంతకుముందు మనం ఎంతోమంది ఏదన్నా మనకు షిరిడి సాయిబాబానో, రాఘవేంద్ర స్వామో, లక్ష్మమ్మో ఎవరన్నా మనకు ఏదన్నా కార్యక్రమంలో జరిగినప్పుడు సహాయం పొందినట్టే, అలాగే మన పిరమిడ్ మాస్టర్లు కూడా ఈరోజు చంద్రశేఖర్ శర్మ లాంటి యోగీశ్వరులందరూ కూడా మనకి నిరంతరం సహాయం చేయడానికి మనతో ఉన్నారు. అటువంటి గొప్ప మూమెంట్ మన పిరమిడ్ మూమెంట్. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. అంత గొప్ప తత్వం కలిగినది. నిరంతరం చిరంజీవి తత్వం, నిరంతరం లోక కళ్యాణం. ఇక్కడికి అడుగు పెట్టినప్పుడు ఏదో 5 మందో 10 మందో ఉన్నారు, వీళ్ళ అవసరానికి ఎవరిని ఎక్కడ ఎప్పుడు చేర్చాలో చేర్చడమే వీళ్ళ పని. ఆ సమయానికి అందరూ చేరిపోతారు. స్టార్టింగ్లో ఏమీ అంత పెద్దగా ఉండదు, అది ముగిచ్చేసరికి వైభవంగా ముగిస్తుంది. అది అవధూతల యొక్క గొప్పతనం. ఇక్కడ వచ్చినప్పుడు అంత ఇంత అన్నం ఉంటుంది, తర్వాత 1000 మందికి వచ్చినా అన్నం సరిపోతుంది. అది అవధూతల యొక్క లక్షణం. అలా ఉంటుంది అవధూతల యొక్క పని. మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటే వాళ్ళు ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది అవధూతల యొక్క గొప్పతనం. ఏ పని అయినా సరే ఈ లోక కళ్యాణ కార్యక్రమంలో మీరు పంటలు వేయాలి, ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని వెళ్తే వాళ్ళు కంపల్సరీగా మీకు ఏ పంటలు వేయాలి, ఏ సమయానికి ఏం చేయాలో ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఎందుకంటే మీరు లోక కళ్యాణానికి ఉపయోగపడతారు కాబట్టి. మీకు ఏదో ఇబ్బంది ఉంది, ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని పోతే మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. వాళ్ళ పని అది. ఇక్కడ ఏదైతే సత్యం ఉందో సత్యాన్ని బలంగా నాటడానికి వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు ఏదైతే కొన్నిపాటి ఆ సిద్ధులు చూపించారో దీన్ని ఇప్పుడు కొన్ని 100,000 రెట్లు చూపించగలరు వాళ్ళు. అంత గొప్ప శక్తి సంపన్నులు వీళ్ళంతా. మనము దాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన పని. ఏ పనైనా సరే ఈ లోక కళ్యాణ కార్యక్రమానికి వాళ్ళు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటారు. అలా ఎన్నో నిదర్శనాలు మనం చూస్తూనే ఉన్నాము. వారు శరీరంతో ఉన్నాం కంటే శరీరం తర్వాత వాళ్ళు చేసే పనులు అపారంగా ఉంటాయి. మరి ఏ సంబంధము లేని, ఏ విషయం లేని, మరి ఇవి ఎలా వెలిశాయి, ఎలా ఇక్కడ ఇంతమంది ఎందుకు వచ్చారు? అంత మహాశక్తి సంపన్నుడైతేనే కదా ఇంతమందిని ఆకర్షిస్తారు. ఆ శక్తి ఉంటేనే కదా. మనం ఎందుకు వస్తున్నాం? మనకు తెలియకుండానే ఒకలా ఇక్కడికి వచ్చేస్తున్నాం. అంటే అవధూతుల యొక్క శక్తి అంత గొప్పగా విస్తారంగా ఉంటుంది. ఎప్పుడూ అంతే. ఇలా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఒక గొప్ప వరం. మన పత్రిసార్ ఇలాంటి మహనీయులందరినీ గుర్తించి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారో వాళ్ళ పనిని నిర్వర్తించడానికి వాళ్ళని మనకు అందించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఏమీ ఉండదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ వైభోగం ఉంటుంది. అది అవధూతుల యొక్క పని. మనం ఎన్నో క్షేత్రాలు చూసింటాం. ఆ క్షేత్రంలో మొదట చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటాయి. అది రాను 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 పెద్ద మహాక్షేత్రంగా, మహాపుణ్యక్షేత్రంగా మారుతుంది. అలా రాబో రోజుల్లో మహాపుణ్యక్షేత్రంగా, మహాశక్తి క్షేత్రంగా మారబోయే గ్రామమే సంగాల గ్రామం. 1000 మంది వస్తారు, 1000 మంది ధ్యానం చేసుకుంటారు, 1000 మంది భోజనం చేస్తారు. కానీ ఎవరు పెడతారో, ఎవరు చేస్తారో ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకేమీ ఆహ్వానం రాలేదు, కానీ నేను వచ్చాను.
మరి వాళ్ళు చేస్తారు. నాకు మైండ్లోకి వచ్చి నాకు ఒక 15 రోజుల నుంచి నేను సంఘాల పోవాలని ఉన్నా. మరి నన్ను పిలిపించుకున్నాడు ఆయన. అలా ఎవరికి అవసరమో అలా పిలిపించుకునేదే అవధూతల యొక్క పని. వాళ్ళ పనిని వాళ్ళు అంత సులభంగా చేసుకోగలరు, అంత శక్తి సంపన్నులు. ఇంత గొప్ప మహాశక్తిలో మీరందరూ ఇక్కడ ఉండడం మీ అందరి భాగ్యం. వీళ్ళు ఎవరికైనా సరే మనల్ని తలుచుకుంటే ఎక్కడున్నా సరే మనకి వాళ్ళు సహాయం చేయడానికి అందుతూ ఉంటారు. మనం అందరం ఒక గొప్ప యోగ కుటుంబంలో ఉన్నాం. ఆ యోగ కుటుంబమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. యోగులు కలయిక, యోగులు పరంపర మంది. ఇక్కడ దైవత్వం మాత్రమే ఉంటుంది, మరేమీ ఉండదు. అందరూ దైవత్వాలతో కూడిన వాళ్ళు ఉంటారు. అవన్నీ వాళ్ళు చేసి చూపించారు చిన్న చిన్నగా. ఇప్పుడు విస్తారంగా చేయించడానికి, అందరినీ కలపడానికి వారి యొక్క శక్తిని విస్తారంగా పంచుతుంటారు. నాకైతే పండుబాబా గురించి నేను చాలా సంవత్సరాల క్రితం కొద్దిగా మాత్రమే విన్నాను. కానీ ఆయన మాట చెప్పినప్పుడల్లా మనసులో ఒక రకమైన పులకింత, ఒక రకమైన ఆనందం. నేను కడతాల్లో ఒకసారి ఏమో చూశాను, 2012లో ఇలా కోటు వేసుకొని అలా తిరుగుతూ ఉండేవారు. వాళ్ళ రూపం దర్శించడమే మన భాగ్యం. ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. ఏ వ్యక్తి అయినా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క శక్తి మనకు అర్థం కాదు. శరీరం వదిలిన తర్వాత వాళ్ళ యొక్క శక్తి అర్థమవుతుంది. ఎవరికైనా అంతే. షిరిడీలో 12 సంవత్సరాల పాటు అక్కడ ఏమీ లేదు, తర్వాత ఎంతో అద్భుతాలు జరిగాయి. మంత్రాలయం అంతే, ఆదోన్లో అంతే, లక్ష్మమ్మ దగ్గర. అలా వాళ్ళు ఉన్నప్పుడు కంటే వాళ్ళు శరీరం వదిలిన తర్వాతనే వాళ్ళ యొక్క శక్తి విస్తారంగా పెరుగుతూనే ఉంటుంది. ఇలా ఈ క్షేత్రం ఒక మహాపుణ్యక్షేత్రం. ఇది ఎక్కడ ఎవడి ప్రమేయం లేదు. అలా వస్తున్నారు, చేసుకుంటున్నారు, ఏది పొందాలో పొందుతారు. అది అవధూతల యొక్క ప్రదేశం యొక్క మహత్యం అలా ఉంటుంది. ఇక్కడ ఎవరి ప్రమేయము ఉండదు, ఎవరి బలవంతము ఉండదు. వాళ్ళు పిలిపించుకుంటారు. వాళ్ళకి వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళకి ఏం అందాలో అందిస్తారు. వాళ్ళ చేత ఏదైతే లోక కళ్యాణం చేయించాలో అది చేయిస్తారు. కాబట్టి ఇలాంటి క్షేత్రాల్లో వచ్చి ప్రతి పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ మీకు ఎటువంటి ఏదైనా మానసికంగా కానీ వేరే ఏలాంటి ఇబ్బందులు ఉన్నా నిరంతరం ధ్యానం చేసుకుంటూ వాళ్ళ సహాయం పొందగలిగితే మన యొక్క ఎదుగుదల చాలా సులభంగా ఉంటుంది. చాలా ఈజీగా మనం ముందుకెళ్తాం. వాళ్ళు ఉండేదే అందుకే, ఈ లోక కళ్యాణం కోసమే. వాళ్ళు శరీరాన్ని నిలుపుకోవాలంటే ఎన్ని సంవత్సరాలనే నిలుపుకోవచ్చు. వాళ్ళకేం పెద్ద లెక్క కాదు. అన్ని సృష్టించిన వాళ్ళు శరీరం నిలుపుకునేది వాళ్ళకైనా పెద్ద లెక్క. ఎన్ని రోజులైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు శరీరంతో కన్నా శరీరం తర్వాత చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే వాళ్ళు అలా త్వరగా శరీరాన్ని ఈ భూమి పైన ఏదైతే ఉందో వాళ్ళ ఉనికిని చాటుకునేట్టుగా కొన్ని సంఘటనలు చూపించేసి అలా అంతర్ధానం అయిపోతారు. ఆ తర్వాతనే ఎక్కువ పనులు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి మనం ఇలాంటి క్షేత్రాలని మనం తయారు చేసేది ఏం లేదు, అది కూడా వాళ్ళే చేసుకుంటారు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతమందిగా రావడానికి ఏమి మనం పెద్దగా చెప్పిండం ఇక్కడ. అలా వాళ్ళే పిలిపించుకుంటారు. అర్హత ఉన్న వాళ్ళకి, ఆయన పైన మక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరిగా వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇక్కడికి రాలేం. అవన్నీ వాళ్ళ ద్వారానే జరుగుతాయి. కానీ మనం అయితే చేయాల్సింది ఈ సంసిద్ధంగా ఉండడం. మనం ఈ లోక కళ్యాణ కార్యక్రమానికి ఏదైతే వాళ్ళు కలలు కన్నారో వాళ్ళ పనులను మనం ముందడుగు వేస్తూ ఉంటే వాళ్ళ ఆ పనులను చాలా సులభంగా చేస్తూ దాంతోపాటు మనకు ఉన్న పర్సనల్ పనులు కూడా చేసి పెడతారు. ఇది అవధూతుల యొక్క పని. సో అటువంటి గొప్ప మహనీయునికి చంద్రశేఖర్ శర్మ పండుబాబాకు మరొకసారి నా శతకోటి ప్రణాళాలు తెలుపుకుంటూ, నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి నాకు ధ్యానం చేసుకునే భాగ్యాన్ని ఆయన నాకు ప్రసాదించారు. మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మాస్టర్లందరికీ నా యొక్క ప్రణామాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మరి మన మాస్టరు సార్ గురించి ఎంత చక్కగా చెప్పాడు. కాబట్టి మనము సిద్ధంగా ఉండడమే మన పని. వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ యొక్క శక్తిని. మరి ఇందాకనే సారు ఏమన్నాడంటే
మంత్రాలయం కానీ షిరిడీలో కానీ ఆదోన్లో కానీ మరి వాళ్ళ శక్తి ఫస్ట్ ఎవరు గుర్తించలేకపోయారు. అలాంటిది ఈయన శక్తి కూడా ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇక్కడ ధ్యానం కూర్చుంటే, మొన్న ఒకసారి ఏం జరిగిందంటే విజయవాడ నుంచి ఒక పిల్లోడు ధ్యానం చేసి ఫోన్ చేశాడు నాకు విజయవాడ నుంచి. సార్ అది రాత్రి ధ్యానంలో ఉన్నప్పుడు ఈయన పోయి కనిపించాడట. కనిపించి బాగా ధ్యానం చేసుకో బాబు నువ్వు అని చెప్పాడట. తర్వాత ఉదయం మేము మరుసటి రోజు మేము మెసేజ్ పంపించాము అన్ని సెల్లులకు, సార్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి పాంప్లెట్ వేయించి ఆ పాంప్లెట్ మెసేజ్ పంపించాము. ఉదయం మెసేజ్ చూసుకున్నాడు, రాత్రి చెప్పాడు కదా, ఈ ఫోన్ చేశాడు, ఫోన్ నెంబర్ ఉంది కింద. సార్ ఈయన ఎవరు సార్, ఈయనదేనా ప్రోగ్రామ్ ఎవరిదన్నా, రాత్రి వచ్చి నాకు ధ్యానం చేసుకున్నామని చెప్పినారు, ఈయన పేరేం పేరు అని అడుగుతున్నాడు. ఆయనే స్వామి చంద్రశేఖర శర్మ, మీకు నాకు ఈయననే రాత్రి కనిపించాడు సార్, బాగా ధ్యానం కోసమని చెప్పాడు. నేను 1 సంవత్సరం అయింది ధ్యానంలోకి వచ్చి, నేను ధ్యానంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది అంతే. మరి నాకు వచ్చి కనిపించి బాగా ధ్యానం చేసుకున్నామన్నాడు. ఉదయమే పాంప్లెట్ వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది సెల్లులో చూస్తే. చూడండి ఎంత, ఎక్కడ విజయవాడ ఎక్కడ ఈయన. కాబట్టి వీళ్ళకు అవధూత అంటే అవధులు లేనటువంటి స్థితి దాన్నే. కాబట్టి ఈయనకు ఆ అవధులు అనేటివి లేవు కాబట్టి ఎప్పుడో అవధులు దాటిపోయారు. కాబట్టి ఆయన గురించి ఎంతో ఉంది, చెప్పాలంటే ఇంకా ఎంతో ఉంది. మరి ఈరోజు వచ్చినటువంటి ముఖ్య అతిథుల్లో మరి మనకు ముడుమాల నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క టెంపుల్ కట్టి దానికోసం ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప మాస్టరు ఆయన ఇక్కడికి మన స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే 1 సంవత్సరం నుంచి ఈ కిటికీలు తలుపుల కోసము ఎంతో కష్టపడ్డాం. కొంతవరకు జరిగింది, వర్క్ ఆగిపోయింది. 1 సంవత్సరం పైన 2 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. కిటికీలు రావట్లేదు, తలుపులు రావట్లేదు. ఎక్కడ తిరగాలంటే ఈ ఫండ్స్ మరి అడిగిన వాళ్ళనే మళ్ళీ అడగాల్సి వస్తుందని కొంచెం ఇబ్బంది పడుతుంటే శంకర్ ముందుకు వచ్చి 1 సంవత్సరం నుంచి దీనికోసం ఎంతో కృషి చేశాడు. తన పని, సొంత పని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో సేమ్ అదే టైం ఈ పనికి కూడా శంకర్ అంతగా కృషి చేసి ఈ కిటికీలన్నీ తలుపులన్నీ అన్నీ తిరుగుతూనే ఉన్నాడు, అన్ని ఊర్లకు తిరుగుతూనే ఉన్నాడు. మరి అలాంటి శంకరు వచ్చి స్టేజ్ని అలంకరించవలసిందిగా సంఘాల శంకర్ రావాలని కోరుచున్నాం. అలాగే రామకృష్ణ కూడా ఎంతో దీనికోసము కష్టపడుతుంటాడు. ఎప్పుడంటే ఎప్పుడు సార్ నన్ను పిలుస్తున్నాడు, సార్ లేపే వస్తే అంటాడు. ఏం రామకృష్ణ వెళ్ళేటప్పుడు అంటే టైమే లేదు, ఓసారి 3 గంటలప్పుడు వస్తాడు, ఓసారి 10 గంటలకు వస్తాడు, ఓసారి 4 గంటలకు వస్తాడు. కంపాడు రామకృష్ణ సార్ లేపే నేను వస్తా అంతే. వారంకి ఒకసారన్నా ఖచ్చితంగా వచ్చిపోతుంటాడు. ఈయన పోయి లేపుతాడంట నిద్రలు రాకుండా, ఆయన వచ్చేస్తాడు. అలాంటి రామకృష్ణ కూడా వచ్చి స్టేజ్ని అలంకరించవలసిగా కోరుచున్నాము. అలాగే కంపాట్ నుంచి హేమంత్ కూడా దీనికోసము ఎంతో కృషి చేస్తున్నారు. ఈ అన్ని కార్యక్రమాలు ముందుండి చక్కగా నడిపిస్తున్నారు. నేను ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ఎక్కడ తిరగడం లేదు, వీళ్ళే నేనై అంతా తిరుగుతున్నారు. కాబట్టి మాస్టర్స్ మీరంతా రావాలి. శంకర్, హేమంత్, రామకృష్ణ, మరి అలాగే మన పక్కనే ఉన్నటువంటి కులుమాల రామాంజనేయులు కూడా ఈ యొక్క కార్యక్రమాల కోసము ఎంతో కృషి చేస్తున్నారు. రామాంజనేయులు కూడా వచ్చి స్టేజ్ని అలంకరించిందిగా కోరుచున్నాను. రాసం మరి రండి.